ఓం శ్రీమాత్రే నమః. వాస్తులో దేవతని చూడకుండా ఓన్లీ దిక్కుల్ని మాత్రమే చూస్తే మీరు ఇన్కంప్లీట్ వాస్తు చూస్తున్నట్లే. వాస్తు అనగానే 4 దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, 4 మూలలు: ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము. ఈ 8 గురించి మాత్రమే చాలామందికి తెలుసు. కానీ నిజానికి ఈ 8 మధ్యలో మరో 8 సబ్ డైరెక్షన్స్ ఉంటాయి. మొత్తం కలిపి 16 దిక్కులు. అవే 16 జోన్స్. ఈ 16 జోన్స్ ఎలా పనిచేస్తాయి అంటే, వాస్తు మొత్తము కూడా దేవత అట్రిబ్యూట్స్ అంటే దేవత గుణగణాలు, లక్షణాలతో పనిచేస్తుంది. దాని అర్థం ఏంటంటే, ఇంట్లో ఎన్ని దిశలు ఉంటాయో వాటన్నింటి అధికారము డిఫరెంట్ దేవతల దగ్గర ఉన్నది. ఎప్పుడైతే ఆ అధికారం దేవతల దగ్గర ఉన్నదో, దేవత తన అధికారాన్ని బట్టే ఆ ప్రదేశం యొక్క రిజల్ట్ని ఇస్తుంది. సో దేవతల అట్రిబ్యూట్స్ అన్నింటిని కలిపి ఈ 16 జోన్స్ రూపంలో చూస్తాం. యాక్చువల్లీ దిశ అనేది అక్కడున్న దేవత యొక్క గుణగణాలు, లక్షణాలతో పనిచేస్తుంది. మనం వాస్తు చూస్తాం కానీ దేవత యొక్క అట్రిబ్యూట్స్ని చూడలేదు, పట్టించుకోలేదు అంటే మాత్రం అప్పుడు అది ఇన్కంప్లీట్ వాస్తు అవుతుంది. మీరు అనుకుంటున్నట్లుగా వాస్తుపరంగా పూర్తి రిజల్ట్ రాదు. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే, మనం మన లైఫ్లో పూజ చేస్తాం. అది కూడా డిఫరెంట్ దేవీ దేవతల పూజ చేస్తాం. ఎందుకంటే ప్రతి దేవత యొక్క ఎనర్జీ డిఫరెంట్, వారి అట్రిబ్యూట్స్ డిఫరెంట్. ధనం కావాలంటే లక్ష్మీదేవిని, చదువు కావాలంటే సరస్వతీదేవిని, మనం చేస్తున్న పనులలో ఆటంకాలు, విఘ్నాలు తొలగాలంటే గణపతిని, గురుబలం కోసం దత్తాత్రేయుని, దక్షిణామూర్తిని, శత్రువుల భయం పోవడానికి, ధైర్యం రావడానికి దుర్గామాతని, హనుమంతుణ్ణి, సకల శుభాలకు విష్ణుమూర్తిని, అపమృత్యు భయానికి, ఐశ్వర్యానికి శివుణ్ణి, ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టల కోసం సూర్యభగవానుణ్ణి, వంశాభివృద్ధి కోసం పితృదేవతల్ని పూజిస్తాం. పూజ విషయంలో సుప్రీం పవర్ ఒకటి అయినప్పటికీ డిఫరెంట్ పనుల కోసం, డిఫరెంట్ ఎనర్జీస్ కోసము రకరకాల దేవీ దేవతల్ని పూజించడం వల్ల మనం ఆయా దేవతల యొక్క అట్రిబ్యూట్స్తో కనెక్ట్ అవుతున్నాం. కాబట్టి లైఫ్లో మనకేం కావాలో ఆ రిజల్ట్స్ని పొందుతున్నాం. అలాగే వాస్తు మొత్తం ఒకటే అయినప్పటికీ వాస్తు పురుష మండలంలో 45 మంది దేవతలు ఉంటారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణాలను కలిగి ఉంటారు. వారి యొక్క లక్షణాలు, అట్రిబ్యూట్స్ని బట్టే దిక్కులు వాటి ఫలితాలను ఇస్తాయి. అలాంటప్పుడు ఓన్లీ దిక్కులను బట్టి వాస్తు చూస్తే అది సగం వరకు మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది, కానీ పూర్తిగా ఇవ్వదు. వాస్తుపరంగా పూర్తి ఫలితాలు రావాలంటే మాత్రం దేవత ఇంపార్టెంట్, దేవత అట్రిబ్యూట్స్ ఇంపార్టెంట్. ఏ దిక్కులో ఏ దేవత ఉంటుంది, ఆ దేవత లక్షణాలు ఏంటని తెలుసుకొని వాస్తు చూస్తే అది పూర్తి ఫలితాలను ఇస్తుంది. ఎగ్జాంపుల్, నార్త్ ఈస్ట్, ఈశాన్యం అంటే న్యూ ఐడియాస్, క్లారిటీ ఆఫ్ మైండ్. ఇక్కడ నార్త్ ఈస్ట్ ఈశాన్యం అనేది 33 to 56 degrees మధ్యలో వస్తుంది. ఈ నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో మనకి ఔటర్ పెరిఫరీ యందు దితి, శిఖి అనే 2 దేవతా పదాలు వస్తాయి. మీకు అసలు న్యూ ఐడియాసే రావడం లేదు మీ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి. మీకు మీ లైఫ్లో మీకంటూ ఒక విజనే లేదు, లైఫ్లో ఏం చెయ్యాలి అన్న దూరదృష్టి లేదు అంటే దితి పదంలో 33 డిగ్రీల నుంచి అప్రాక్సిమేట్లీ 44-45 డిగ్రీల మధ్యలో దోషం ఉంటుంది. అలా కాకుండా మీ మైండ్లో ఐడియాస్ చాలా ఉన్నాయి, కానీ వాటిలో ఏది ఇంప్లిమెంట్ చేస్తే మీకు బాగుంటుంది అన్న ఒక క్లారిటీ లేదు. ప్రతిదీ చెయ్యాలా వద్దా అనే ఒక ఊగిసలాటలో ఉన్నారు, స్పష్టత లేదు, డ్యూయల్ మెంటాలిటీతో బాధపడుతున్నారు, క్లారిటీ ఆఫ్ మైండ్ లేదు అంటే శిఖీ దేవతా పదం 44 డిగ్రీల నుంచి 56 డిగ్రీల మధ్యలో దోషం ఉంటుంది. సో ఈ విధంగా వాస్తుపురుష మండలంలో ఉన్నటువంటి 45 మంది దేవతలు ఒక్కొక్క అట్రిబ్యూట్స్, ఒక్కొక్క లక్షణాలు, ఒక్కొక్క గుణగణాలను కలిగి ఉంటారు. వారి యొక్క లక్షణాలు, వారి యొక్క గుణగణాలు మనకు తెలియకపోతే మనం మన లైఫ్లో ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం అంటూ దొరకదు. కాబట్టి దేవతల యొక్క అట్రిబ్యూట్స్ని తెలుసుకొని వాస్తు చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఉంటుంది.